హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటివి బాల్స్ భలే ఉన్నాయి అనుకుంటున్నారా? మీకోసం బ్రెడ్ చికెన్ బాల్స్ అండి, సూపర్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీకి మనము బ్రెడ్ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో లేదా బ్లెండర్లో వేసేసుకోవచ్చు. ఇలా బ్లెండర్లో వేసుకొని జస్ట్ 2 minutes బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మెత్తగా పొడి అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా చూసారా ఎంత బాగా మెత్తగా పొడైపోయిందో. దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిని ఇప్పుడు మనం సాఫ్ట్ డౌ కింద చేసుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. ఇందులో కొంచెం మిల్క్ వేస్తే సరిపోతుంది. మెత్తగా ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇదిగో చూపించిన విధంగా కొంచెం మిల్క్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ జారుగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా సాఫ్ట్గా డౌ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్ తీసుకొని, ఇది గ్రైండెడ్ చికెన్ అండి, బోన్లెస్ చికెను. ఇప్పుడు ఈ బోన్లెస్ చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్క్రీన్పై చూపిస్తున్న మొత్తం పొడులన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చిదనం పోయి మంచిగా అది ఫ్రై అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకునేటప్పుడు చూసుకోండి, 2 spoons కంటే ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అలాగే ఇది ఇలాగే వేపుకోవడం వల్ల మనకి నీ స్మెల్ అనేది రాదు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఇలా 5 to 10 minutes బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా చల్లారిపోవాలండి. చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా 2 spoons బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. అదే బ్రెడ్ పొడి అండి. ఇది బ్రెడ్ పొడి వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చీజ్ వేసుకుందాము. చీజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కప్పు వేసుకున్నాను, మీకు ఇంకా ఇష్టంగా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇదిగోని చూపించిన విధంగా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం బ్రెడ్తో చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ముద్దలో కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుని ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం చికెన్ బాల్స్ రెడీ చేసి పెట్టాం కదా, అది ఇందులో స్టఫ్ చేసేసుకొని ఎటువంటి క్రాక్స్ లేకుండా బాగా క్లోజ్ చేసేసుకొని ఇదిగోండి చూపించిన విధంగా రౌండ్గా బాల్స్లా చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి వేసుకోవాలండి. నేనైతే 2 spoons మైదా వేసుకుంటున్నాను. టేస్ట్కి కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా పల్చగా కలుపుకోవాలి, బైండింగ్కి మాత్రమే ఇది. చూసారా, ఎటువంటి ఉండలు లేకుండా దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లడ్డూల్ని ఇందులో వేసేసుకొని జస్ట్ ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని బ్రెడ్ క్రమ్స్లో వేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ దీన్ని బాగా అంటుకునేలాగా ఇదిగోండి చూపించిన విధంగా చూసేసుకుని అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. మన బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చి మనకి మీడియం ఫ్లేమ్లో మాత్రమే, మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. ఫ్లేమ్ కూడా మనకి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ వేసేసాక వెంటనే కదలపకుండా జస్ట్ ఒక 2 minutes ఉండి అప్పుడు వీటిని మనం కదులుపుకుంటూ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మెల్లగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు, అదే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవడం. ఇదిగోండి, మన బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు, తీసేసుకొని మనం సైడ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే బ్రెడ్ చికెన్ బాల్ చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.